ఓకే సార్. భారత్ మాతాకి జై. ఈరోజు ఈ నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కుర్మిశెట్టి కాలనీ మిత్రులతో వీక్షించడం జరిగింది. మన్ కీ బాత్ అనేది మన భారతదేశ విజయాలు, కొత్త కొత్త పద్ధతులు, జీవన విధానాలను కనుక్కోవడాలు, దేశంలో ఏ మూలలో ఒక కొత్త విషయం జరిగినా అభివృద్ధికి సంబంధించింది కానీ, విజయానికి సంబంధించింది కానీ, మన దృఢ సంకల్పాలకు సంబంధించిన విషయాల్ని మన ప్రధానమంత్రి గారు సేకరించి మనకు విన్నవిస్తారు. భారతదేశం కొన్ని గత సంవత్సరాల నుంచి మన పూర్వ వైభవాన్ని ఓటుకున్న దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడం ప్రయత్నంలో ఇదొకటి. మనందరి యొక్క దృక్పథం, దృష్టి మళ్ళీ అటువైపు మళ్లించాలని, మనమందరం ఇది చేయగలం, ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని అందరికీ అవగాహన తీసుకురావాలని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరికీ తెలియజేయడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క వీధుల్లో కానీ, వాడల్లో కానీ మిత్రులతో, ఆ కాలనీవాసులందరితో కలిసి చూడడం వల్ల వాళ్ళకి తెలియడం జరుగుతుంది. కాబట్టి అందరినీ ఇది అలవర్చుకునేటట్టు చేయాలి. మన్ కీ బాత్ అనేది మనకు యాదాద్రిలో మనకు దేవుని దర్శనం అయితే, మన్ కీ బాత్లో మనకు భారత దర్శనం. అలాంటి కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా తెలుసుకొని వీక్షించి మన భారతదేశం యొక్క వైభవాన్ని, ఉన్నతత్వాన్ని, మన యొక్క సంస్కృతిని, అస్తిత్వాన్ని మళ్ళీ మనం తిరిగి పూర్వవైభవాన్ని సంపాదించుకునేటట్టుగా అవగాహన రావాలని, అందరూ కూడా దీనికి ధ్యానం వహించి జీవితంలో భాగస్వామిగా చేసుకోవాలని, ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని అందరిలో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న భాగంలో ఈరోజు కూడా ఇక్కడ చూడడం జరిగింది. తప్పకుండా ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు దీన్ని అలవర్చుకుంటాడు, చూస్తారు, చైతన్యవంతుడు అవుతాడు. భారతదేశాన్ని విశ్వగురు చేయడంలో 2047లో మనం ఆర్థికంగా ప్రథమ స్థానాన్ని సాధించడంలో విజయవంతం అవుతామని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. భారత్ మాతాకి జై.